हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం సకన అనేటువంటి సహాయక క్రియని ఎలా ఉపయోగించాలి నేర్చుకుంటాము. సకనాని వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో ఎలా ఉపయోగించాలి అన్నది వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి అది కూడా చూడండి. ఈ సకన అనేది గడిచిన కాలంలో, అంటే ఏదైనా ఒక పని చేయగలిగాను, ఒక పని చేయగలిగాను, చదవగలిగాను, రాయగలిగాను, మాట్లాడగలిగాను, ఓకే, సో వెళ్ళగలిగాము, ఇలాంటి పనులని ఎలా చెప్పాలి అనేది ఈ సకన అనేటువంటి సహాయక క్రియను ఉపయోగించి చెప్పవచ్చు. ఈ సక్ అనేది కూడా సబ్జెక్టును బట్టి, కర్తను బట్టి మారుతూ ఉంటుంది. కర్త మెస్కులైన్ సింగులర్ అంటే పుల్లింగ ఏకవచనం అయి ఉంటే సకా అని, పుల్లింగ బహువచనం అయి ఉంటే సకే అని వస్తుంది. అదే కర్త ఫీమేల్ అయి ఉంటే, సింగులర్ అయి ఉంటే, ఏకవచనం అయి ఉంటే సఖీ అని, అండ్ బహువచనం అయి ఉంటే సఖీ డాట్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. రాము ఖా సకా, రాము తినగలిగాడు. అదే సీత ఖా సఖీ, సో సీత ఫెమినైన్ కాబట్టి, స్త్రీలింగ శబ్దం కాబట్టి సఖీ. ఓకేనా? సో ఇది ఎప్పుడూ కూడా ముఖ్య క్రియ తరువాత పడ్ సఖా, ముఖ్య క్రియ పడిన తరువాత సఖ అనేది ఉపయోగించాలి. సో ఇప్పుడు కొన్ని వాక్యాలు ప్రాక్టీస్ చేద్దాము. నాతో మీరు కూడా చెప్పండి. నేను పరిగెత్తగలిగాను, మై దౌడ్ సకా, నేను మెస్కులైన్ జెండర్. నేను పుస్తకం చదవగలిగాను, మై కితాబ్ పఢ్ సకీ, చదవగలిగాను. నువ్వు ఈదగలిగావు, తుమ్ తైర్ సకే, నువ్వు ఇక్కడ మెస్కులైన్ జెండర్. నువ్వు భోజనం వండగలిగావు, తుమ్ ఖానా బనా సకీ, సఖీ పైన డాట్ అవసరం లేదు. మీరు పాట పాడగలిగారు, ఆప్ గానా గా సకే, ఆప్ మెస్కులైన్ రెస్పెక్టెడ్ ఫార్మ్ సకే. మీరు మార్కెట్ కి వెళ్ళగలిగారు, ఆప్ బాజార్ జా సకీ, ఆప్ ఫెమినైన్ రెస్పెక్టెడ్ ఫార్మ్. అతను ఆట గెలవగలిగాడు, వహ ఖేల్ జీత్ సకా, వహ ఖేల్ జీత్ సకా. ఆమె పాఠశాలకు వెళ్ళగలిగింది, వహ స్కూల్ జా సకీ, ఆమె పాఠశాలకు వెళ్ళగలిగింది. ఇతను పని చేయగలిగాడు, యహ కామ్ కర్ సకా, ఇతను పని చేయగలిగాడు. ఈమె చిత్రం గీయగలిగింది, యహ చిత్ర బనా సకీ. మేము సినిమా చూడగలిగాము, హమ్ ఫిల్మ్ దేఖ్ సకే, మేము సినిమా చూడగలిగాము. మేము పాట పాడగలిగాము, హమ్ గీత్ గా సకీ, ఫెమినైన్ ఫార్మ్. వారు సమయానికి చేరగలిగారు,
वे समय पर पहुंच सके, వారు మెస్క్యులైన్ ప్లూరల్ ఫామ్. వారు సహాయం చేయగలిగారు, వే మదత్ దే సకీ, వీరు బస్సు పట్టుకోగలిగారు, ఏ బస్ పకడ్ సకే, ఎక్కగలిగారు, చడ్ సకే. వీళ్ళు పుస్తకాలు తేగలిగారు, ఏ కితాబే లా సకీ. నేను తలుపు తీయగలిగాను, మై దర్వాజా ఖోల్ సకా. నేను నీళ్లు తేగలిగాను, మై పానీ లా సకీ. నువ్వు కారు నడపగలిగావు, తుమ్ కార్ చలా సకే. నువ్వు పాట వినగలిగావు, తుమ్ గానా సున్ సకీ. మీరు వార్తలు చదవగలిగారు, ఆప్ సమాచార్ పఢ్ సకే. మీరు పరీక్ష పాస్ అవ్వగలిగారు, ఆప్ పరీక్ష పాస్ కర్ సకీ. అతను లేఖ వ్రాయగలిగాడు, వహ పత్ర లిఖ్ సకా. ఆమె నాటకం చూడగలిగింది, వహ నాటక్ దేఖ్ సకీ. ఇతను పాత్రలు కడగగలిగాడు, యహ బర్తన్ దో సకా. ఇతను. ఈమె కుట్టు పని చేయగలిగింది, యహ సిలాయి కర్ సకీ. మేము పని పూర్తి చేయగలిగాము, హమ్ కామ్ పూరా కర్ సకే. మేము మార్కెట్లో తిరగగలిగాము, హమ్ బాజార్ గూమ్ సకీ. బాజార్ మే. వారు పాట వినగలిగారు, వే గీత్ సున్ సకే. వారు డాన్స్ చేయగలిగారు, వే నృత్య కర్ సకీ. వీళ్ళు పూలు అలంకరించగలిగారు, ఏ పూల్ సజా సకీ. సజానా అలంకరించడం. నేను కథ చెప్పగలిగాను, మై కహానీ సునా సకా. నేను సైకిల్ నడపగలిగాను, మై సైకిల్ చలా సకీ. నువ్వు మంచం సర్దగలిగావు, తుమ్ బిస్తర్ ఠీక్ కర్ సకే. మెస్క్యులైన్ ఫామ్. నువ్వు టీ తయారు చేయగలిగావు, గతంలో, తుమ్ చాయ్ బనా సకీ. మీరు చెట్టు నాటగలిగారు, ఆప్ పేడ్ లగా సకే. మీరు పిల్లలకు బోధించగలిగారు, ఆప్ బచ్చోంకో పడా సకీ. అతను ఫోటో తీయగలిగాడు, వహ తస్వీర్ ఖీంచ్ సకా. ఆమె ఆభరణాలు శుభ్రం చేయగలిగింది, వహ గహనే ఆభరణాలు సాఫ్ కర్ సకీ. ఇతను భోజనం చేయగలిగాడు, యహ ఖానా ఖా సకా. ఈమె గోడ రంగు వేయగలిగింది, యహ దీవార్ రంగ్ సకీ. మేము పొలం దున్నగలిగాము, హమ్ ఖేత్ జోత్ సకే. మేము బట్టలు ఉతకగలిగాము, హమ్ కపడే దో సకీ. వారు నీళ్లు తేగలిగారు, వే పానీ లా సకే. వారు మిఠాయి చేయగలిగారు,
वे मिठाई बना सकी। వీళ్ళు పాఠశాలకు చేరగలిగారు। ये स्कूल पहुंच सके। వీళ్ళు ఆటలో పాల్గొనగలిగారు। ये खेल में भाग ले सकी। भाग लेना అంటే పార్టిసిపేట్ చేయడం। నేను టీవీ చూడగలిగాను। मैं टीवी देख सका। నేను తోటలో పని చేయగలిగాను। मैं बगीचे में काम कर सकी। अब तक हम साथ रहे। जाते जाते वीडियो लाइक कीजिएगा। थैंक यू।